వెళ్ళడం ఒక్క క్షణం ఆలస్యం అయినా కూడా శృతి విషయంలో పెద్ద ఘోరం జరిగిపోయేది. ఆ సంజయ్ శృతి మీద బాగా పగ పెంచేసుకొని యాసిడ్ పోయాలని అనుకుంటాడు కదా! అయితే మీనా రాళ్లతో వాళ్ళని కొట్టి అక్కడున్న వాళ్ళందరినీ తరిమేస్తుంది. ఈలోపే హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి సంజయ్ మనుషుల్ని చితకబాది అక్కడి నుంచి పంపించేస్తారు. కానీ వెళ్ళేటప్పుడు వాడు నిన్ను మాత్రం వదలను, ఖచ్చితంగా చంపే తీరుతాను అని అయితే భయపెట్టేస్తాడనమాట. అయితే శృతి చాలా భయపడిపోయి ఉంటుంది. మీనా ఓదార్చి, చూసావా నేను ఎందుకు ఉమ్మడి కుటుంబంలో ఉండాలి అంటున్నానో, అందరితో కలిసి ఉండాలి అంటున్నాను, ఇప్పుడు నీకైనా అర్థమైందా? ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. నువ్వు ఎంతసేపటికి నేను నా భర్త అనుకుంటే సరిపోదు. ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరు ఫేస్ చేస్తారు? మా అత్త నన్ను రోజు తిడుతుంది, కానీ నేను అక్కడే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళతో ఉంటేనే మనకు ఒక ధైర్యం అని అయితే చెప్తూ ఉంటుంది. శృతికి అర్థమయ్యేలాగా చెప్పి, అలాగే మావయ్య గారిని నేను ఒప్పిస్తాను, మీరు అక్కడికి వచ్చేసేయండి, ఒంటరిగా అయితే ఉండొద్దు, వాడు బాగా పగ పెంచేసుకున్నాడు అని మీనా శృతికి చెప్తుంది. ఈలోపు బాలు మీనా కనిపించడం లేదని ఇల్లంతా ఎతుకుతూ ఉంటాడు. ఎక్కడికి పోయిందో ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మీనాను చూడగానే, ఏ పులగంప చెప్పి వెళ్ళాలని తెలియదు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, శృతిని కలవడానికి వెళ్ళాను, మీరు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి అని శృతికి జరిగింది మొత్తం చెప్తుంది. అయితే బాలు ఎప్పుడైనా అర్థం చేసుకొని రవి, శృతిలు బయట ఉండడం సేఫ్ కాదని అర్థం చేసుకొని ఇంటికి తీసుకొస్తాడా లేదనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.